శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి చరిత్ర. మాఘశుద్ధ పౌర్ణమి రోజున గంగాపూర్ గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు ఆపదలో ఉంటే సాక్షాత్తు భగవంతుడే స్వయంగా భక్తుల బాధలను తొలగించి వారి యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తాడు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ మన గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి. చరిత్రలోకి వెళ్తే సుమారు 16వ శతాబ్దంలో గంగాపూర్ నివాసి అయిన ఉమ్మడి పోతాజీ అనే భక్తుడు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి నాటికి కాలినడకన తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రథోత్సవాన్ని కన్నుల పండుగగా దర్శించుకొని తిరిగి కాలినడకన స్వగ్రామానికి చేరుకునేవాడు. కాలం గడిచే కొద్దీ పోతయ్యకు వృద్ధాప్యం ముంచుకొచ్చింది. తిరుపతికి నడిచిపోయే శక్తి లేక స్వామి దర్శనం ఇక ఎలా అని తనలో తానే మొదలు పడుతుంటాడు. ఎప్పట్లాగే మాఘశుద్ధ పౌర్ణమి రానే వచ్చింది. అదే తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు. కలలో స్వామి కనిపించి, పోతా, చింతించకు, బాధపడకు, నీవు రాలేకపోతే నేను రాలేనా నీ వద్దకు అని పోతయ్యను ఓదార్చి, దగ్గరలో ఉన్న గుట్టలో స్వయంగా నేను వెలిశాను, వెళ్ళి తవ్వు, నీకు దర్శనమిస్తాను అని చెప్పాడట. తెల్లవారు పోతయ్య గుట్టలో తవ్వగా స్వామివారు కనిపించకపోయేసరికి నిరాశ చెందాడట. మరునాడు కలలో కనిపించి మరొక గుట్టలో తవ్వమని చెప్పగా ఆనవాళ్ళు చూపించగా ఆ యొక్క గుట్టలో స్వామివారి శంకు చక్రాలు అట్లాగే నామాలు బయటపడ్డాయి. అంతే, పోతయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఊర్లోకి వచ్చి ఈ విషయం ఇంటింటికి చెప్పాడు. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని పులకించిపోయారట. భగవంతుడు వెలిశాడు సరే, మనసులో ఉన్న కోరిక నెరవేరింది. కానీ స్వామిని సేవించడం, మందిర నిర్మాణం ఇవన్నీ తానొక్కడి వల్ల అయ్యే పని కాదు. కనుక గంగాపూర్ గ్రామం తాండూర్ జమీందారుల ఏలుబడిలో ఉండేది. అప్పటి పాలన మహోర్కర్ వంశస్థుల చేతిలో ఉండేది. ఈ మహోర్కర్ వంశస్థులు తాండూర్ నుండి మహారాష్ట్రలోని చంద్రపూర్ వరకు వీరి యొక్క ఏలుబడి ఉండేది. వారిని కలవగా ఆలయ నిర్మాణము, విగ్రహ ప్రతిష్ట, స్వామివార్లకు రథాలు చేయించి ఇస్తానని మాట ఇచ్చారు. తిరుపతిలో ఎట్లాగైతే రథసప్తమి నుండి పౌర్ణమి వరకు నవరాత్రాలు నిర్వహిస్తారో అదేవిధంగా శ్రీ గంగాపూర్లో కూడా నవరాత్రాలు నిర్వహించి పౌర్ణమి రోజున ప్రత్యేకంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. నాటి నుండి ఈ యొక్క మహోర్కర్ వంశీయులే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు. తాండూరు నుండి బిస్తబోయిలు ఉత్సవ విగ్రహాలను జమీందారులను పల్లకిలో కూర్చుండబెట్టుకొని దివిటీల సహాయంతో గంగాపూర్కు తీసుకొచ్చేటివారు. రథోత్సవం అయిన పిదప విగ్రహాలను తిరిగి తాండూరులో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉంచేవారు. వీటికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పించేటివారు. కాలక్రమేణా ఆ ప్రాంతంలో కొండయ్య మహారాజ్ అనే స్వామీజీ సూచన మేరకు వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంది, అట్లాగే శివుని రథం కూడా చేయిస్తే బాగుంటుంది అని సూచించగా జమీందారులు నాటి నుండి శివకేశవుల రథోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క రథోత్సవానికి చుట్టుపక్కల మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా సుమారుగా 3-4 లక్షల మంది భక్తులు ఈ యొక్క రథోత్సవాన్ని దర్శించుకుంటారు. రథసప్తమి రోజున ఉత్సవ విగ్రహాలను జమీందారులను పల్లకిలో ఊరేగింపుగా
తాండూరు నుండి గంగాపూర్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తీసుకొచ్చేవారు. రథసప్తమి నుండి జరిగే నవరాత్రుల అనంతరం పౌర్ణమి రోజు స్వామి వాళ్ళ రథోత్సవం జరుగుతుంది. అనంతరం బెస్తబోయిలు ఉత్సవ విగ్రహాలను జమీందారులను తిరిగి తాండూరుకు తీసుకొచ్చేవారు. ఇప్పటికీ కూడా తాండూరులో జరిగే శ్రీకృష్ణాష్టమి వేడుకలకు గంగాపూర్ ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి వేడుక అనంతరం గంగాపూర్కు తీసుకెళ్ళి ఆ యొక్క దేవాలయంలో ఉంచే యొక్క సాంప్రదాయం నేటికి కూడా ఉన్నది. ఈ ఆలయ ప్రత్యేకత, దేవాలయాలు సహజంగా తూర్పు అభిముఖంగా ఉంటాయి. కానీ ఇక్కడ స్వామివారు స్వయంభూగా దక్షిణాభిముఖంగా ఈ యొక్క గుట్టలో వెలిశాడు. ఈ యొక్క క్షేత్రంలో పెద్దవాగు ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నది. నిరంతరం ఏడాది పొడుగునా ఎండిపోకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ యొక్క గంగాపూర్ క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి. విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారిధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రకవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. హథిర
గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీనివాస శ్రీ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు సంకటహరణ 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 అదివో నిత్య నివాసమఖిలమునులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడుడదే మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాస రథోత్సవం రోజు ఈ ధర్మకర్తలు మేళతాళాలతో స్వామివారిని కీర్తిస్తూ భజనలు ఆలపిస్తూ స్వామివారికి నైవేద్య సమర్పణ హారతి దిష్టి కుంభం తీసిన తర్వాతనే బెస్తబోయిలు ఉత్సవ విగ్రహాలను పల్లకిలో తీసుకొచ్చి రథంలో ఎక్కించిన తర్వాత రథోత్సవం ప్రారంభం అవుతుంది. ఈ రథాన్ని లాగడానికి భక్తులు పోటీపడి మరి తమ భక్తి చాటుకుంటారు.
సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామమే కడు ఆనందకరము రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు వేదములోను తెంపగా వేడుకలు దైవారగా ఆదరించి దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు మోహన నారసింహుడు
కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. తిరువేధుల మెరసి దేవదేవుడు తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి అండనే బంటు నిద్రాదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటి పుడమి శునకము మీద పొలయు ఎండొకటి. కడుపుంగులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. కడుపుంగులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే 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 పరబ్రహ్మమొక్కటే. తాండూరు జమీందారు వద్దకు వచ్చి ఇట్లా దేవుడు వెలిసిండు అని చెప్పిన తర్వాత తాండూరు జమీందారు విశ్వనాథరావు మహోర్కర్ విశ్వనాథరావు ఆయన దగ్గరికి వచ్చి తర్వాత వెళ్ళి ఆయన చూసి ఇక్కడ నుండి మనం విశేష పూజలు జరిపించుకుందాం అందరం కలిసి అనుకుని ఒక బ్రాహ్మడితో పూజలు జరిపించారు. తర్వాత విగ్రహాల ప్రతిష్ఠ చేసిండ్రు. విగ్రహాల ప్రతిష్ఠ చేసి అట్లనే గుడి కూడా నిర్మాణం చేసిండ్రు. గుడి కూడా నిర్మాణం చేసి అప్పటి నుండి మాఘ పూర్ణిమ నాడు రథోత్సవం చేసిండ్రు. రథోత్సవం చేస్తే అట్లా రథోత్సవం నడుస్తుండే. రథోత్సవం నడిచేటప్పుడు తాండూరు నుండి ఈ ఉత్సవ విగ్రహాలు తాండూరులో ఉండేది. తాండూరులో ఉంటే తాండూరు నుండి మేనాబోయిలు బేస్తవాళ్ళు ఈ ఉత్సవ విగ్రహాలను గంగాపూర్ తీసుకుపోయి అక్కడ ఉంచి రథోత్సవాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తాండూరుకు తీసుకువచ్చేవాళ్ళు.
వీరు మహోర్కర్ వంశీయులు. వీళ్ళే నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఈ ఆలయానికి ధర్మకర్తలు.